Dear learners, how are you? I hope all are fine. So this is Venkat. Welcome back to our channel Learn English with Venkat. మనం కాంపిటేటివ్ ఇంగ్లీష్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో టెన్సెస్ పైన కొంత ఎక్సర్సైజ్ మనం చేద్దాం. నేను కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే వాటికి మల్టిపుల్ చాయిస్ రూపంలో ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో వాటిని సెలెక్ట్ చేసి నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అలాగే మీరు కూడా నాతో పాటు ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, డాష్ యూ వాక్ డైలీ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే డైలీ అనేది ఏంటి? టైం ఇండికేషన్, అంటే నిత్యం అని చెప్పి దాని యొక్క అర్థం. ఎప్పుడైనా సరే డైలీ అనే ఒక కీవర్డ్ మనం యూజ్ చేసామంటే ఆ వాక్యం, ఆ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. సింపుల్ ప్రెజెంటెన్స్లో మనం డైలీ అనే కీవర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే రెగ్యులర్ యాక్షన్ చెప్పడానికి మనం ఈ డైలీ, రెగ్యులర్లీ ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ అనేది యూగా ఉంది, అక్కడ మనం సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, థర్డ్ వన్, ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి అనేది అన్నీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అయితే ఈ క్వశ్చన్కి ఇవ్వబడిన ఆన్సర్స్ ఏంటి? డూ, డస్, డిడ్, ఈ మూడు ఇవ్వడం జరిగింది. సో ఈ మూడిట్లో మనం ఒక దాన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఎప్పుడు కూడా డూ, డస్ రావడం జరుగుతుంది, డిడ్ రాదు. సో డిడ్ ఈస్ ఎలిమినేటెడ్. సో డిడ్ ఈస్ ఎలిమినేటెడ్, డిడ్ రాదు, కాబట్టి డూ, డస్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ. యూ సబ్జెక్ట్ కాబట్టి మనం యూతో ఎప్పుడు కూడా డూ యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? డూ రావడం జరుగుతుంది. సో డూ యూ వాక్ డైలీ అని చెప్పి మనం అడగవలసి ఉంటుంది. డజన్ మనం ఓన్లీ హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్స్ అయితే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే అలాంటప్పుడు మనం డస్ యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి డూ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్, వాట్ డాష్ హీ డూయింగ్ నౌ. ఆన్సర్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నవ్ అనే ఒక కీవర్డ్ ఉంది. నవ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు. నవ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని ఇక్కడ మనం ఆడడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఏదైనా ఒక యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉన్నట్లయితే అటువంటి యాక్షన్ చెప్పడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అనేవి రావడం జరుగుతాయి సబ్జెక్ట్ ప్రకారం. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హీ. హీ కాబట్టి హీతో కేవలం ఈజ్ మాత్రమే రావడం జరుగుతుంది. చాలా ఈజీగా మనం ఇక్కడ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ వాట్ ఈస్ హీ డూయింగ్ నౌ. అతను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి ఇలా మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే యామ్ యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉన్నట్లయితే. అలా కాకుండా ఆర్ కూడా యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఏదైనా ప్లూరల్స్ ఉన్నట్లయితే, అంటే వి, యూ, దే వంటి ప్లూరల్స్ ఉన్నట్లయితే అప్పుడు ఆర్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్, డాష్ యూ గాన్ హోమ్ ఎట్. ఇక్కడ చూడండి, ఆన్సర్స్ ఏంటి? హ్యాజంట్, హ్యావెంట్, హ్యాడెంట్. ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఎట్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క టైం ఇండికేషన్. ఎట్ అంటే అర్థం ఏంటి? ఇంకా, అంటే నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదని చెప్పి దీని యొక్క అర్థం. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మన సబ్జెక్ట్ బేస్ చేసుకొని హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేస్తుంటాం. సింగిల్ అయితే హ్యాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ అయితే హ్యావ్ యూజ్ చేస్తాం. ఇక్కడ యూ ఏంటి? ప్లూరల్. కాబట్టి ఏది యూజ్ చేయాలి? హ్యావ్ యూజ్ చేయాలి. సింపుల్. ఇక్కడ యూ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో హ్యావెంట్ యూ గాన్ హోమ్ ఎట్, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదని చెప్పి ఇలా మనం ఇక్కడ హ్యావెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ డాష్ ఎన్ అవర్. ఈ వాక్యం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఎందువల్లంటే ఇక్కడ హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. చూడండి, హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఈ వాక్యం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇక్కడ యాన్ అవర్ అని చెప్పు అంటే అర్థం ఏంటి? ఆమె గంట నుంచి పనిచేస్తూ ఉందని చెప్పి దాని యొక్క అర్థం. అయితే ఇక్కడ యాన్ అవర్ అనేది పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా? చెప్పండి. యాన్ అవర్ అనేది పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా? అది పీరియడ్ ఆఫ్ టైం, అమౌంట్ ఆఫ్ టైం, గంట అనేది. సో పీరియడ్ ఆఫ్ టైం తెలియచేయడానికి ఈ టెన్స్లో మనం ఇప్పుడు కూడా ఫర్ యూజ్ చేస్తుంటాం. సో ఆన్సర్ ఈస్ ఫర్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ 7 o'clock, సిన్స్ మార్నింగ్, సిన్స్ ఎస్టర్డే అని చెప్పి మనం చెప్పేటప్పుడు మనం సిన్స్ వాడుతాం. ఫర్ అన్ అవర్, ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ ఏ వీక్, ఫర్ ఏ మంత్ అని చెప్పి ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు, అమౌంట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫర్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆన్సర్ ఈస్ ఫర్.
ఫ్రెండ్స్, మరిన్ని మోడల్ కోచింగ్స్ కోసం లెర్న్ ఇంగ్లీష్ వెంకటరమణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.